హలో గాయ్స్, ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, మా చెల్లె బర్త్డే వస్తుంది. సో షాపింగ్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. చూసారా, మా చెల్లి ఇంకా మా మమ్మీ సేమ్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు. చలో షాపింగ్కి వెళ్ళిపోదాం. షాపింగ్ స్టార్ట్ చేయకముందే మాకు ఒక పానీపూరి బండి కనిపించింది. పానీపూరి తినేసి షాపింగ్ స్టార్ట్ చేసాం. జనరల్గా లేడీస్ అందరికీ స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి ఇంకా మా చెల్లికి కూడా ఇష్టం. ఫస్ట్ వాళ్ళు ఏం తీసుకున్నారో చూడండి. నెయిల్ పాలిష్, ఇంకొక పింక్ క్లిప్. పింక్ కలర్ ఎందుకు మెన్షన్ చేశానంటే మా చెల్లికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే మన ఛానల్లో పింక్ లవర్స్ అనే ఒక వీడియో అప్లోడ్ చేశాం. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద వీడియో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. మా చెల్లి బర్త్డే షాపింగ్ అయిపోయింది. కాకపోతే షాప్ వాళ్ళు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో మీకు నేను మా చెల్లి బర్త్డే డ్రెస్ తర్వాత రివీల్ చేస్తాను. మా చెల్లి డ్రెస్సులు తీసుకున్నాక మమ్మీ ఊరుకుంటుందా? మమ్మీ కూడా కొన్ని డ్రెస్సులు చూసింది. అందులో నుంచి ఏ డ్రెస్ తీసుకుందో మా చెల్లి బర్త్డే డ్రెస్తో పాటు మమ్మీ డ్రెస్ కూడా రివీల్ చేస్తాను. డ్రెస్సులు ఒక్కటే కాదండోయ్, ఇంకా చాలా తీసుకున్నారు. నేను మీకు అవన్నీ చూపిస్తాను. ఇంకా ఆకలి వేస్తుందని బజ్జీల బండి కనిపిస్తే బజ్జీల బండి దగ్గరికి వెళ్ళాము. అక్కడ అతను వేడిగా బజ్జీలు వేస్తున్నాడు. ఆ వాసనకే మా ఆకలి ఇంకా పెరిగిపోయింది. వేడిగా బజ్జీలు తీసుకున్నాం. టేస్ట్ చాలా బాగుండోయ్. చాలా కాలుతున్నా ఉఫ్ఫు అనుకుంటూ తిన్నాము. అంత ఆకలి వేస్తుంది. మరి మనం మామూలుగానే బయటకి వెళ్తేనే ఏదో ఒకటి తిందామని అనిపిస్తుంది. ఇంకా స్పెసిఫిక్గా మనం షాపింగ్కో లేక మూవీకో వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా ఏదో ఒకటి తీసుకొని తినాలని అనిపిస్తుంది. బట్ మన మమ్మీ వాళ్ళు ఉన్నారే, మనం అడిగినవి అన్నీ ఓకే అంటారా చెప్పండి? అస్సలు అనరు. అవునా కాదా? మీరే కామెంట్లో చెప్పండి. అది వద్దు, ఇది వద్దు అని అంటూనే ఉంటారు. అవునా కాదా చెప్పండి? ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగిందండి. మా మమ్మీ వీడియో తీసే బిజీలో ఉంటే మేము మిర్చి బజ్జీలని తినేసాం. పాపం మా మమ్మీ అడిగితే ఒక్కో బయట పెట్టాం. సో అలా మిర్చి బజ్జీలు తినేసి ముందుకి కొంచెం వెళ్ళాము. ఇక్కడ మాకు ఉడకబెట్టిన కార్న్ దొరికింది. అదే అండి మొక్కజొన్న. ఆల్రెడీ మా చెల్లి షాపింగ్ స్టార్ట్ చేయకముందే కాల్చిన మొక్కజొన్న అడిగింది. కానీ షాపింగ్ చేసేటప్పుడు తినడం కష్టమని తర్వాత ఇప్పిస్తానని మమ్మీ చెప్పింది. షాపింగ్ చేసుకొని వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. ఇంకేం చేయలేక ఉడకబెట్టిన కార్నే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మా చెల్లి తీసుకున్న కార్న్ రోడ్ మీద పడిపోయిందని డల్గా కూర్చుంది. మళ్ళీ ఇప్పిస్తా అనేసరికి నార్మల్ అయింది. షాపింగ్లో ఏమేమి తీసుకున్నామని పార్ట్ 2లో రివీల్ చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.